హాయ్, నేను మీ పోలవరపు పోర్నాయుడు. ప్రజెంట్ అనసూయ గురించి ఒక రచ్చ మొదలైంది. ఏంటో తెలుసా? ఎస్, అనసూయ ఏంటి ఈ మధ్య బాగా బికినీలతో ఫోజులు ఇవ్వడం ఏంటి, ఈ వీడియోలు చేయడం ఏంటి, ఫోటోలు చేయడం ఏంటి, ఇద్దరు పిల్లల తల్లి ఏంటి అసలు అని ఒక రచ్చ మొదలవుతుంది. ఎస్, వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. అనసూయ తను ఆలోచన ఏంటి? యాక్చువల్గా నిజంగా మన వరకు విశ్లేషకులు చెప్పే విషయాన్ని అయితే మనం సమాచారం తీసుకుంటే తనకు నిజంగా ఏంటంటే ఆఫర్లు వస్తాయని, మంచి మంచి ఆఫర్లు వస్తాయని, ఒక హీరోయిన్గా ఆఫర్లు వస్తాయని, లేకపోతే ఒక మంచి క్యారెక్టర్స్ అవకాశాలు వస్తాయని తను చేస్తుంది ఇలా బిక్నీలతో. తను ఎలా జనాలకు చూపిస్తే అట్రాక్ట్ అవుతారని ఆలోచనతో తను చూపిస్తుందని కొంతమంది సమాచారం. తను కూడా ఒకరోజు వీడియోలో అదే అన్నది, నా ఇష్టం నేను ఎలాగుంటే ఏమైంది, సమాజానికి మరీ అంత దారుణంగా నేనేమి చూపించట్లేదు కదా, నేను ఎలా ఉండాలో, నా డ్రెస్ ఎలా వేసుకోవాలో నాకు తెలుసు అని చెప్పేసి తనే వీడియోలో చెప్పింది. అంటే ఇవన్నీ ఆలోచిస్తే మనం అవసరమైతే ఎంకరేజ్ చేయాలి, లేదంటే ఊరుకోవాలి అని అనిపిస్తుంది. కానీ నిజానికైతే కొన్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వీడియోలు చూసేటప్పుడు కొంతమంది పిల్లలు 18 ఇయర్స్ ఏజ్ వాళ్ళందరూ కూడా యూత్ అట్రాక్ట్ అయ్యి వాళ్ళు చెడిపోయే అవకాశాలు కొన్ని ఉన్నాయి. దానివల్ల దీనికి బ్యాడ్ కామెంట్స్ కూడా ఎక్కువనే వస్తున్నాయి. కానీ ఇవన్నీ నిజానికి మనం అంతా ఆలోచిస్తే అనసూయ చేస్తుంది తప్ప రైటా అని ఆలోచిస్తే, తన లైఫ్ కోసం, తన ఎదుగుదల కోసం, తన సినిమాల్లో మంచి ఆఫర్ల కోసం చేసుకుంది. అనసూయ ఈ మధ్య మళ్ళీ మొన్న తన పిల్లలతో కలిపి ఫుల్గా జాకెట్తో అది ఉండాలో తను ఎంత కొంత లిమిట్గా ఉండాలి అని చెప్పేసి, తను ఎంతవరకు ఉండాలి అని చెప్పేసి తనైతే ఒక ఫొటోస్ అవి రిలీజ్ చేయడం కొన్ని జరిగాయి. అయితే ఇది కరెక్టా కాదా? మీ కామెంట్ ఏంటో చెప్తారని, నా ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్